బీసీ సబ్ ప్లాన్ చట్టం చేసిన తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేడిక్కడ మహేశ్వరం మండల కేంద్రంలో డిమాండ్ చేయడం జరిగింది. పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాగాని హరిశంకర్ గౌడ్, యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో జిల్లా యువజన అధ్యక్షులు పాకాల నరసింహం గారు, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి శ్రీ గజ్జె శ్రీనివాస్ గౌడ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ వీర్ల వేణు శరత్ తదితర నాయకులతో కలిసి స్థానిక మండల తహసీల్దార్ ఈ బీసీ సబ్ ప్లాన్ చట్టం చేసి తక్షణమే అమలు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి, అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సుధాగాని హరిశంకర్ గౌడ్ గారు, అదేవిధంగా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బొడ్డుపల్లి చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు బీసీ సబ్ ప్లాన్ను ప్రభుత్వం వెంటనే చట్టం చేసి అమలు చేయాలని తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బొడ్డుపల్లి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మేము, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ పాకాల నరసింహ గారు, మరియు శ్రీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గజ్జె శ్రీనివాస్ గౌడ్ గారు, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ యువజన విభాగం వీర్ల వేణు గారు, అదేవిధంగా దశరథ్ గారు ఈ రంగారెడ్డి జిల్లాలోని ఈ మహేశ్వరం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ గారికి ఈ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చి వెంటనే ఈ రిప్రజెంటేషన్ను స్థానిక తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం వెంటనే ఈ బడ్జెట్లో తప్పనిసరిగా బీసీ సబ్ ప్లాన్ను చట్టం చేసి అమలు పరిచేయాలని మేము తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు స్థానిక మండల కేంద్రం తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. సో 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం బడ్జెట్ను కేటాయిస్తున్నారు. కానీ అలాట్మెంట్ చేసేది అరకొరనే, అందులో ఖర్చు పెట్టేది కొంతనే, మిగిలిన నిధులు ఎక్కడ పోతున్నాయో అర్థం అవ్వట్లేదు. ఇది గత దశాబ్దాల కాలంగా జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. 2014 నుంచి ఇప్పటి వరకు లెక్కలు చూసుకున్నట్టయితే మనం 2014 నుంచి ఇప్పటి వరకు నిధులు అనేటువంటివి అది ఎక్కడ వెళ్తున్నాయో దాని కొరకు ఏంటంటే, సో శాసన మండలిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు శ్రీ తీన్మార్ మల్లన్న గారు బళ్ళ గుద్ది బీసీలకు జరుగుతున్నటువంటి యొక్క అన్యాయాన్ని సో రాష్ట్ర ప్రజలకు మండలి వేదికగా ఏంటంటే ప్రతి విషయం తెలియజేస్తున్నారు. సో ఈరోజు మల్లన్న గారు చేస్తున్నటువంటి ప్రతి విషయం ఏంటంటే ప్రభుత్వము ఏ విధంగా దోపిడీ చేస్తుంది, ప్రతి అంశంలో అది బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అతను ఒక ప్రభుత్వానికి ఒక భయభ్రాంతులకు అంటే వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏ విధంగా ఏంటంటే ఈ నిజాలు ప్రజలకు తెలిస్తే ఏమవుతాయంటే ఎక్కడ మన ప్రభుత్వం పడిపోతుందో, ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందో అని. సో రాబోయేది బీసీ రాజ్యాధికారమే, రాబోయేది బహుజన రాజ్యాధికారమే. మల్లన్న గారి అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి యొక్క ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చే 2028 ఎన్నికల్లో రాబోయేది తథ్యం, అనివార్యమైనటువంటి ఒక పరిస్థితి. సో ఈ వేదికగా శ్రీ గజ్జె శ్రీనివాస్ గౌడ్ గారు ఈ విషయాన్ని మీడియా ద్వారా వెల్లడిస్తున్నాను. జై టీఆర్పీ, జై జై టీఆర్పీ. అంటే ముఖ్యంగా ఈ రంగారెడ్డి ముఖ్యంగా ఈ మీ రాజ్యాధికార పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? సో ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పడి దాదాపు ఇప్పటికీ ఒక 100 రోజులు దాటిపోయింది. సో ఈ క్రమంలో పార్టీ అనేటువంటి ప్రతి రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తూనే ఉంది. సో మల్లన్న గారి యొక్క నాయకత్వాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు కూడా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఆయన యొక్క నాయకత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఇన్ని దశాబ్దాల తర్వాత ఒక గొప్ప నాయకుడు, అది బీసీల తరపున పుట్టడం, అది ప్రజలు చాలా నిజంగా సంతోషంగా ఉన్నారు. అంటే దీనికి ఇప్పుడు ముఖ్యంగా దీనికి సంబంధించి మీరు ఆందోళన కార్యక్రమాలు ఏమన్నా ప్లానింగ్? సో ఆందోళన కార్యక్రమాలు ఏం లేవు. సో ప్రతి రోజుకు
ప్రతిరోజు తీన్మార్ మల్లన్న గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తోటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్లోని సో ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఏంటంటే డాటాను కలెక్ట్ చేసి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ద్వారా అందించి అమలు చేయాలి. ఇదే యొక్క బీసీల యొక్క కోరిక. అదేంటంటే ఈ యొక్క బీసీల తరపున పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీ తీన్మార్ మల్లన్న గారు. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన దానికి ఎంఆర్ఓ గారు ఏమన్నారు? మహేశ్వర ఎంఆర్ఓ గారు సో మేము ఇచ్చిన దానికి మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ స్థానిక తహసీల్దార్ గారు సో తీసుకోవడం జరిగింది. ఆయన తరపున ఏంటంటే జిల్లాలోని యొక్క కలెక్టర్ గారికి అతను ఫార్వర్డ్ చేస్తారని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.